పెండ్లంటే మామూలుగా కార్డులు ఆహ్వాన పత్రికలు చూసి ఆహ్వానించడం ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు. కానీ జమ్మికుంటకు చెందిన సుద్దాల శ్రీనివాస్ శ్రీదేవి దంపతులు ప్రథమ కూతురు రవళిక వివాహం సందర్భంగా 32 పేజీలతో వివాహ విశిష్టత అంశాలను పేర్కొంటూ ఏకంగా పుస్తకాన్ని ముద్రించి ఆహ్వానించడం చర్చనీయాంశమైంది. పుస్తకంలో వివాహానికి సంబంధించిన అన్ని అంశాలను పేర్కొనడం విశేషం. ఈ పెళ్లి పత్రికలో వధూవరుల వివాహ విశిష్టత అంశాలను ఒక పుస్తకంలా ముద్రించి బంధుమిత్రులకు ఆహ్వానం పలుకుతున్నామని పెళ్లి కూతురు తండ్రి శ్రీనివాస్ తెలిపారు. నా పేరు సుద్దాల శ్రీనివాస్, మాది జమ్మికుంట, కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఇక్కడ మీరు చూస్తున్న ఈ యొక్క పెళ్లి పత్రిక అయితే పెళ్లి పత్రికని ఇక్కడ మనం ఏమన్నాము అంటే సుద్దాల వారి పెళ్లి పుస్తకం. పెళ్లి పుస్తకం అంటే ఇది సినిమా కాదండి, సినిమా పేజీ టైటిల్ లాగా కాదు, పెళ్ళిని పుస్తకంగా మార్చడం జరిగింది. అందులో భాగంగా ఇందులో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే మొదటి పేజీలో వారి యొక్క ముహూర్తం, ఎలాంటి సమయం ఏంటి, ఇవన్నీ వివరాలు ఉంటాయి. తర్వాత ఇక్కడ మళ్ళీ తిరిగి ఆహ్వానం, ఈ పత్రికలోకి ఆహ్వానం అని చెప్పడం జరిగింది. శుభ స్వాగతం దీనిలో ప్రత్యేకంగా. నెక్స్ట్ వచ్చేసి మా చిరంజీవులకి ఆశీర్వాదాలు, ఆశీస్సులు మనసారా ఆహ్వానిస్తున్నాం అంటే ఎవరైతే వస్తారో వారిని ఇవ్వడం జరిగింది. తర్వాత కళ్యాణ సంస్కృతి, తర్వాత పెళ్ళి అంటే ఏంటి, పెళ్ళి అంటే నూరేళ్ళ పంట అని ఇది ఒక టైటిల్, దీని ద్వారా మనం తెలుసుకుంటాం. తర్వాత పెళ్లి చూపులు, అసలు పెళ్లి చేసుకునే ముందే మనం పెళ్లి చూపులకు వెళ్తాం. సో ఆ విషయం ఇక్కడ వివరించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నిశ్చయ తాంబూలాలు, మరి వధువుకు వరుడు నచ్చిన, వరునికి వధువు నచ్చిన నిశ్చయ తాంబూలాలు అనేవి జరిగితే వాటినే మనం ఈ ఆధునిక కాలంలో ఎంగేజ్మెంట్ అంటాం. ఇలాగా నెక్స్ట్ పేజీలోకి వెళ్తే పాణిగ్రహ శుభపత్రిక, మనం ఇప్పుడు ఏమంటున్నాం పెళ్లి పత్రికలు అంటున్నాం. పాణిగ్రహం అంటే పెళ్ళి ఆడుట. ఓకే. నెక్స్ట్ శుభలేఖలు అందించుట, అంటే ఎవరైతే వధూవరుడు ఉంటారో వాళ్ళు అందించడం. తర్వాత నాంది ముఖం, పెళ్లి తంతుకి నాంది ముఖం. నెక్స్ట్ పెళ్ళి కుమార్తెను చేయుట, తర్వాత పెళ్లి కుమార్తెను చేయుట. శుభముహూర్త స్నాతకం, ఇది ఈరోజు సంగీతం అంటున్నాం మనం. కాశీయాత్ర, పెళ్లిలో వరుడు అలిగి వెళ్ళడం జరుగుతుంది, కాశీయాత్ర అంటారు. రక్షాబంధన్, వేద మంత్రోచ్చరణ ద్వారా రక్షాబంధన్ చేస్తారు. వరపూజ, మధుపట్టు. నెక్స్ట్ ప్రేలగంప, తర్వాత తెరసెల్ల, కన్యాదానం, తర్వాత శుభముహూర్తం, కన్యాదాన ఫలం. జీలకర్ర బెల్లం, తర్వాత మాంగళ్య పూజ, తలంబ్రాలు, బ్రహ్మముడి,